ఒక మంచి చీర కట్టుకుంటే కూడా, ఒక మంచి డ్రెస్ వేసుకుంటే కూడా ఎవరి కోసం వేసుకున్నావు, ఎందుకు ఇలా రెడీ అయ్యావు నువ్వు అని చెప్పి మాట్లాడి సూటిపోటి మాటలతో ఆ యువతిని మానసికంగా చిత్రవద చేసి అనుమానంతో నానా హింసలు పెట్టి పగలంతా ఇలా చేసి రాత్రి అయ్యేసరికే మందు తాగి సిగరెట్లు తాగి ఆ పోర్న్ వీడియోస్ చూసి పోర్న్కి అడిక్ట్ అయ్యి అందులో ఎలా చేస్తున్నారో అలా చేద్దామని చెప్పేసి ఆ యువతి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ఒక జంతువులాగా ఆ యువతి మీద ఆ యువతితో బిహేవ్ చేస్తూ ఇష్టం వచ్చినట్లుగా ఆ యువతిని చిత్రహింసలు పెడుతూ చివరికి ఇంతకుముందు ఆ యువతి అన్న కూడా అదే చెప్తున్నాడు. ఆ యువతి అన్న తల్లి చెప్తున్న మాట ఒకటే, కనీసం చివరికి ఆ యువతి యూరిన్కి వెళ్ళాలంటే కూడా భయపడే పరిస్థితి, ఆ నొప్పి మంట ఎక్కడొస్తాయో అని భయపడే పరిస్థితికి చిత్రహింసలు పెట్టాడంటే అర్థం చేసుకోవచ్చు ఎంత దారుణంగా ఆ యువతి పట్ల అతను వ్యవహరించాడు, ఎంత దారుణంగా ఆ యువతిని చిత్రహింసలు పెట్టాడు. మానసికంగా శారీరకంగా ఆ యువతి ఎంత కృంగిపోయి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. తండ్రికి చెప్పుకోలేదు, అన్నకి చెప్పుకోలేదు, చివరికి ఇక తట్టుకోలేక తల్లికి చెప్పుకుంటే ఆ తల్లి అయినా ఏం చెప్పగలుగుతుంది? ఇంట్లో చెప్పుకోలేదు, అలాగని భర్తతో బతకలేదు, బ్రతకనివ్వడు, ఒక మనిషిలాగా కూడా చూడడం లేదు. కనీసం మానసికంగా శారీరకంగా ఎన్ని రకాలుగా చిత్రహింసలు అనుభవించాలో అన్ని రకాలుగా చిత్రహింసలు అనుభవించి ఇక ఎలా బ్రతకాలో తెలియక పుట్టింటికి వెళ్తే ఆ అవకాశం లేదు, అక్కడ కూడా బ్రతకనివ్వడం లేదు. అక్కడికి వస్తున్నాడు, అక్కడికి వచ్చి కాళ్ళ వేళ్ళ పడి నానా రకాలుగా నాటకాలు ఆడి మళ్ళీ తనను తీసుకెళ్తున్నాడు, కన్విన్స్ చేస్తున్నాడు. ఒకసారి రెండుసార్లు కాదు. అలాగని నిదానంగా మార్చుకుందామంటే దానికి అవకాశం లేదు. రోజు రోజుకి చిత్రహింసలు ఎక్కువైపోతున్నాయి. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. బెడ్రూమ్లో నా భర్త ఇంత దారుణంగా నాతో వ్యవహరిస్తున్నాడు, నన్ను ఇలా ట్రీట్ చేస్తున్నాడు, నాతో ఇలా చేస్తున్నాడని ఏమని చెప్పుకోగలుగుతుంది ఒక యువతి? ఎవరికని చెప్పుకోగలుగుతుంది? ఏం చేయాలో తెలియలేదు. ఇంకా చివరికి చావే శరణ్యం అనుకుంది, పాయిజన్ తీసుకొని ప్రాణాలు వదిలేసింది, బలవన్మరణానికి పాల్పడింది. ఇక నాకు ఈ జీవితంలో సుఖం లేదు, కనీసం చస్తేనన్నా నేను సుఖంగా ఉంటానేమో అని చెప్పి అనుకుంది.